ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత బాగున్నారా? పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానం చేసుకుందాం. ద్రాక్షవల్లీశ్వరం వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరినీ నా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. కొంత టెక్నికల్ ప్రాబ్లం రావటం వల్ల ఈ వారం రోజులు చేయలేకపోయాం. ప్రభు మరలా సహాయం చేసి ఇది చేయటానికి ప్రభు సహాయం చేశారు. రండి, కీర్తన గ్రంథం 127వ కీర్తన 4-5 వచనాలు నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. యేసయ్య ఈ లోకానికి వచ్చి తన యవ్వన రక్తాన్ని మన కొరకు చిందించి యవ్వన రక్తాన్ని కార్చి ఆ విలువ పెట్టి మనల్ని కొనుక్కొని ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నారు. ఆ యవ్వన రక్తం ద్వారా ఆయన త్యాగం, ఆయన పరిశుద్ధత, ఆయన సమర్పణ, శిలువ మరణం, జనన మరణ పునరుత్థానాల ద్వారా ఆయనకి మనం వశమయ్యాం, ఆయన సొత్తయ్యాం. గనుక యవ్వన కాలంలో యేసుక్రీస్తు రక్తంలో పుట్టిన కుమారులుగా కుమార్తెలుగా బలవంతుని చేతిలో బాణాలుగా మనం ఉండి ఆ బాణాన్ని గురి చూసి వదిలినప్పుడు అది గురి దగ్గరికి వెళ్తుంది. కనుక అది శత్రువైన సాతానుడు శిరస్సు మీదకి లేకపోతే వాడి గుండెల మీదకి వెళ్ళి బాణం శత్రువశంలో ఉన్న ఆత్మలు, చెరలో ఉన్న ఆత్మల్ని మనం విడిపించి బయటకు తీసుకొచ్చే బలవంతులుగా, ప్రార్థనాపరులంగా, విశ్వాసవీరులంగా, వాక్య అనుభవంలో బలవంతులుగా ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. యవన కాలంలో పుట్టిన మనం అందరం కూడా బలవంతులుగా, బలవంతురాలుగా మార్చబడదుము గాక. గనుక పౌలు అంటారు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. మనం బలహీనులుగా కాకుండా బలవంతులుగా ప్రార్థనలు, ఉపవాసాలు, ఆత్మీయతలు, అభిషేకంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో బలవంతులంగా ఉండి సాతాను కబంధాస్తాల్లో చిక్కుకున్న ఆత్మలను విడిపించి దేవుని సొత్తైన ప్రజలుగా మనం అనేకుల్ని మార్చాలని లేఖనం తెలియజేస్తుంది. బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు, వారితో తన అమ్ముల పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. మన విరోధి అయిన సాతానుతో మనం వాదించే వారంగా, ప్రార్థనలో పోరాడే వారంగా, గనుక అటువంటి అనుభవాల్లో ఉండాలని శత్రువైన సాతానుతో వాదించే వారంగా, పోరాడే వారంగా, ప్రార్థనా యోధులంగా, శత్రువశంలో మనం ఉన్న ఆత్మను విడిపించి మత్తయిలో ఒక బలవంతుణ్ణి బంధిస్తేనే కానీ అతని ఇంట్లో ఉన్న సొత్తుని మనం దొంగిలించలేము, స్వాధీనపరచుకోలేము. లోకంలో ఉన్న సాతానుడు లోక సంబంధమైన బలమే ఉండొచ్చు, మన ఆత్మ సంబంధమైన బలం వాడిని బంధించి మన ప్రార్థనల ద్వారా, ఉపవాసాల ద్వారా, అభిషేకం ద్వారా వాడిని బంధించి వాడి ఇంట్లో ఉన్న సొత్తు, ఆత్మలు, దేవుని ప్రజల్ని విడిపించి బయటకు తీసుకొచ్చే వారంగా వాడిని బంధించగలిగే అభిషేకం, శక్తి, ప్రార్థన మనకి ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. కనుక గురి చూసి మనం దేవుడు బాణాన్ని వదిలినప్పుడు తన అంబుల పొదిలో నింపుకుని తగిన సమయంలో మనం ఉపయోగించినప్పుడు మనం దేవుడిచ్చిన తలాంతుని బట్టి గురి వద్దకే మనం పరిగెత్తే వారంగా, గురి గమ్యం లేని ఆయన వదిలిన చోటకు వెళ్లకుండా వేరే చోటకు వెళ్ళే వారంగా యోనాలా కాకుండా గురి వద్దకే వెళ్ళి శత్రు క్రియలను లయపరిచే వారంగా అటువంటి అభిషేకం, కృప నా దేవుడు అనుగ్రహించిన గాక. ద లార్డ్, హల్లెలూయా. బైబిల్లో యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణములు వంటి వారు. యవన కాలంలో యవన రక్తాన్ని చిందించి బలవంతుడైన దేవుడు మనల్ని స్వరక్తమిచ్చి కన్నారు, తన సొత్తుగా చేసుకున్నారు. మనం కూడా ఆత్మలో బలవంతులంగా, ప్రార్థనలో బలవంతులుగా, విశ్వాసంలో బలవంతులంగా ఉండి ఆయన చేతిలో బాణములుగా ఉండి ఆయన వదిలినప్పుడు ఆ బాణం గురి కలిగి దుష్టుడి గుండెల్లోనికి, దుష్టుడి తలలోనికి వెళ్ళి ఆ గురి గమ్యాన్ని చేరుకుని దుష్టుడి వశంలో ఉన్న ఆత్మను విడిపించి దేవుని సొత్తుగా, స్వాస్థ్యంగా మనం సిద్ధపరచుదాం. అటువంటి కృప నా దేవుడు అనుగ్రహించిన గాక. యవన కాలంలో పుట్టిన బలవంతులైన కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉందాం. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్మని, ఆత్మలో బలవంతుడిగా, ప్రార్థనలో బలవంతులుగా ఉందాం. అటువంటి కృప నా దేవుడు అనుగ్రహించి దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. ప్రార్థన.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, వింటున్న వాక్యాలు మా ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా మార్చండి. బలవంతులంగా నీ సాక్షులుగా మేము ఉండేటట్లుగా, శత్రు చేతిలో ఉన్న ఆత్మలను విడిపించే వారంగా, ప్రార్థన యోధులుగా మార్చండి. వాక్య అనుభవంలో అన్ని విషయాల్లో మేము బలవంతులంగా శత్రువుని జయించే తగిన బలము, అభిషేకం, కృపనిచ్చి నడిపించి, వెంటనే బిడ్డలందరినీ దీవించి వారి జీవితాల్లో ఉన్న కొదువులన్నీ మీరు తీర్చి అన్ని విషయాల్లో సహాయం చేసి తోడే నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.